హ్యాండ్ కాదు ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇండెక్స్ నెంబర్ గురించి మొత్తం 3 ఇండెక్స్ నెంబర్స్ నేను చెప్పాను. లాస్ట్ 2 వీడియోస్లో మీరు కనుక చెక్ చేస్తే లాస్ట్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ చెప్పాను, అలాగే పార్షియస్ ఇండెక్స్ నెంబర్స్ గురించి చెప్పాను. నా ఐఎమ్ డిస్కసింగ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్స్. ఇది కూడా ఒక ఇండెక్స్ నెంబర్ సూచి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసి తెలుస్తుంది. ఇండెక్స్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కంపారిజన్ బిట్వీన్ ఓల్డ్ ప్రైసెస్ అండ్ కరెంట్ ప్రైసెస్. ప్రీవియస్ ప్రైసెస్లో ఇప్పుడున్న ప్రస్తుత ధరలకి పాత ధరలకి ఉన్నటువంటి కంపారిజన్ ఎలా ఉంది, అప్పుడు ఏ వస్తువు ఎంత కాస్ట్లో ఉంది, ఇప్పుడు ఎంత వస్తువు ఏ కాస్ట్లో ఉండడానికి ఈ ఫిషర్స్ అనే స్టాటిస్టిషియన్ ఈ ఫార్ములాని ఆయన కనుక్కోవడం జరిగిందన్నమాట. దీంట్లో ఏంటంటే కమోడిటీస్ అంటే వస్తువులు ఉన్నాయి. వస్తువులు ABCDE అనే 5 వస్తువులు, 5 రకాల వస్తువులు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రైస్, P ఫర్ ప్రైస్ అండ్ Q ఫర్ క్వాంటిటీ అనమాట. వస్తువు ధర, వస్తువు యొక్క పరిమాణం. దానికన్నా P0 Q0 అంటే ఓల్డ్ ప్రైసెస్. 2014 చూసినాం ఫర్ ఎగ్జాంపుల్. 2014లో ఒక వస్తువు ధర ఎంతుంటే వస్తువు యొక్క పరిమాణం ఎంతుందని చెప్పేసి ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం టేబుల్ ఇస్తారు మనకి ఎగ్జామినేషన్లో. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, P1 Q1 అంటే రైట్లో కరెంట్ ప్రైస్ ఎంత ఉంది, కరెంట్ క్వాంటిటీ ఎంత ఉంది, ప్రస్తుత ధర ఎంత, ప్రస్తుత వస్తు పరిమాణం అంతా. ఈ 5 ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి డేటా ఇచ్చాడు. ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్ కనుక్కోండి అంటాడు ఎగ్జామినేషన్లో. సో ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్కి సూత్రం ఏంటంటే జస్ట్ మామూలుగా ఇదే సూత్రం. ఇది కనుక మీరు ఫాలో అయితే ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఈ ఫిషర్స్ ఇండెక్స్ FI ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మొత్తం టోటల్ స్క్వేర్ రూట్ అనమాట సిగ్మా P1 Q0 డివైడెడ్ బై సిగ్మా P0 Q0 మల్టిప్లైడ్ విత్ సిగ్మా P1 Q1 డివైడెడ్ బై సిగ్మా P0 Q0. ఇదంతా స్క్వేర్ రూట్లో ఉంటుంది, మల్టిప్లైడ్ విత్ 100. ఇట్ గివ్స్ ద ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్ అనమాట. ఇండెక్స్ నెంబర్ వస్తుంది, క్యాలిక్యులేషన్ ఇది అవుతుంది. అంటే ఫార్ములాలో ఏమున్నాయో అవి మన టేబుల్లో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది, అవి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములాలో ఏమున్నాయి, P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1 మొత్తం 4 ఉన్నాయి. ఈ 4ంటికి మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అనమాట, P1 Q0 ఇది ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్. తర్వాత P1 Q1 నెక్స్ట్, తర్వాత నెక్స్ట్ P0 Q0 కింద, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి P0 Q1 ఈ 4 మనం క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తాం, మనకి ఆల్రెడీ వీ హ్యావ్ ది వాల్యూస్ ఆఫ్ P0 Q0 ఉన్నాయి, P1 Q1 ఉన్నాయి. ఇక్కడ P1 Q0 అంటే ఏంటి, P1 మల్టిప్లైడ్ విత్ Q0 అంటే పక్కనే ఉన్నాయి. సో ఇది మల్టిప్లైడ్ 6 మల్టిప్లైడ్ విత్ 50 ఈజ్ ఈక్వల్ టు 90. 10 into 40 400, 15 into 45 675 and 20 into 30 is equal to 600 and finally 8 into 25 is equal to 200. ఈ టోటల్ వచ్చేసరికి 1965 అయింది. దిస్ ఈస్ సిగ్మా P1 Q0. ఇది ఫస్ట్ దాంట్లో మనకి ఫార్ములాలో ఉన్నటువంటి ఫస్ట్ దాంట్లో న్యూమరేటర్ పార్ట్. నెక్స్ట్ P0 Q0 అంటే దిస్ ఈస్ P0 Q0 ఎలా వచ్చింది అంటే ఈ వాల్యూ P0, ఈ వాల్యూ Q0. ఇంకోటి 10 into 6 60, 25 into 10 250, 30 into 15 450, 15 into 20 300 and 20 into 8 160. సో ఈ టోటల్ గ్రాండ్ టోటల్ వచ్చేసి 1228. దట్ ఈస్ కాల్డ్ సిగ్మా P0 Q0. దట్ ఈస్ ద సెకండ్ పార్ట్. దిస్ ఈస్ ద డినామినేటర్ పార్ట్ ఆఫ్ ది ఫార్ములా. నెక్స్ట్ వెన్ గో టు P1 Q1 అంటే కనుక P1 Q1 అంటే ఇవి కూడా ఎడ్జసెంట్లో పక్కనే ఉన్నాయి వాల్యూస్, మీకు ఈజీగా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. 15 into 8 120, 40 into 20 800, 45 into 12 540, 30 into 15 450 and 25 into 6 150. సో దీని గ్రాండ్ టోటల్ వచ్చి మనకి సిగ్మా P1 Q1 అది న్యూమరేటర్లో ఉన్నది కనబడుతుంది. అండ్ ఫైనల్లీ P0 Q1 దట్ ఈస్ కాల్డ్ ద డినామినేటర్ పార్ట్ ఆఫ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఫార్ములా. సో P0 Q1 ఈజ్ ఈక్వల్ టు P0 ఈజ్ దిస్ అండ్ Q1 ఈజ్ ఈక్వల్ టు దిస్. సో ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే మల్టిప్లై చేస్తే 10 into 8 80, 25 into 20 500, 30 into 12 360, 15 into 15 into what 15 into 25 15 15 into 15 225 and finally 20 into 6 120. సో దీని గ్రాండ్ టోటల్ వచ్చి దీని టోటల్ వచ్చి 1285. సో 1285 అనేది సిగ్మా P0 Q1 అనేటువంటిది దీంట్లో ఉన్న డినామినేటర్ పార్ట్. సో 4 వాల్యూస్ వచ్చేసాయి మనకి. సో P1 Q0 divided by sigma P1 Q0 divided by sigma P0 Q0 multiplied with sigma P1 Q1 divided by sigma P0 Q1. ఇదంతా స్క్వేర్ రూట్లో ఉండి బయట మల్టిప్లైడ్ విత్ 100. సో దాంట్లో మనం ఆ వాల్యూ పైన సబ్స్టిట్యూట్ చేస్తే
sigma P1 Q0 is equal to 1965 divided by sigma P0 Q0 అంటే ఎంత ఉంది అక్కడ 1220 into sigma P1 Q1 అంటే that is 2060 and sigma P0 Q1 is equal to 1285 last. సో ఇలా చేసాక మల్టిప్లైడ్ విత్ 100. సో దీని మల్టిప్లికేషన్ దీని డివిజన్ ఎంత వచ్చింది మనకి 1.6106 అంటే 1965 డివైడెడ్ బై 1220 ఈజ్ ఈక్వల్ టు 1.6106. క్యాలిక్యులేటర్స్ ఎలా చేస్తారు కాబట్టి డోంట్ వరీ అబౌట్ ది క్యాలిక్యులేషన్. ఓకే, క్యాలిక్యులేటర్ మీరు చేసుకోవచ్చు మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ 2060 డివైడెడ్ బై 1285 ఈజ్ ఈక్వల్ టు 1.6031. సో ఈ రెండు స్క్వేర్ రూట్లో ఉన్నాయి కాబట్టి ఇవి రెండు మల్టిప్లై చేసేసి ఇంటూ 100 పెట్టి మనం మల్టిప్లై చేయాలి. సో ఆ రెండింటిని యొక్క మల్టిప్లికేషన్ ఎంత అవుతుందంటే మళ్ళీ అగైన్ 2000 ఐ మీన్ 2 పాయింట్ ఇక్కడ వేయలేదు ఇక్కడైనా యాక్చువల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 2.582 ఆర్ సంథింగ్ ఎంత వస్తుంది. సో మల్టిప్లైడ్ విత్ 100 ఈజ్ ఈక్వల్ టు 1.6069 అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ ఏదైతే ఉందో ఈ మల్టిప్లికేషన్ స్క్వేర్ రూట్ అది 1.6069 వస్తుంది. మల్టిప్లైడ్ విత్ 100 అంటే 100ని 2 స్థానాలు ఎదురు జరుపుకుంటే మనకి 160.69 అంటే ఇది దిస్ ఈజ్ కాల్డ్ ఫిషర్స్ ఇండెక్స్ అనమాట. అంటే 160.69 అనేటువంటిది ఫిషర్స్ సూచి అవుతుంది, ఇండెక్స్ అవుతుంది. ఇక్కడ దీని అర్థం ఏంటంటే 10 years బ్యాక్ 100 రూపీస్ ఉన్న ఒక కమాడిటీ లేకపోతే 100 యూనిట్స్ వచ్చేటువంటి ఒక వస్తు పరిమాణం ఒక ధర సంబంధించి ఇప్పుడు మనకి ఎంత వస్తుంది అనమాట. అప్పుడు 100 రూపీస్కి వచ్చే వస్తు పరిమాణం ఇప్పుడు 160 రూపాయలు పెడితేనే కానీ రాదు. లేకపోతే అప్పుడు వస్తువు యొక్క ధర 100 రూపాయలు ఉంటే ఇప్పుడు అదే వస్తువు యొక్క ధర 160 రూపాయలు అయింది. దిస్ ఈజ్ కాల్డ్ ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్ అన్నమాట. సో ఫస్ట్ది లాస్ట్ పేజ్ చెప్పాను, సెకండ్ పార్ట్ చెప్పాను, ఫైనల్గా ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్ అనమాట. దీంతో ఇండెక్స్ నెంబర్స్ దిస్ ఈజ్ ఎ గ్యారంటీ క్వశ్చన్. ఎయిదర్ ఇన్ ఎగ్జామినేషన్ ఫిషర్స్ అడుగుతాడు, లేకపోతే లాస్ట్ పేజ్ అడుగుతారు, లేకపోతే ప్యాషెస్ అడుగుతారు. ఏదో ఒక ఇండెక్స్ నెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్పి మీరు ఒక ఫార్ములా ఇస్తారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే కంపారిజన్ బిట్వీన్ ఓల్డ్ ప్రైసెస్ అండ్ న్యూ ప్రైసెస్, ఓల్డ్ క్వాంటిటీ అండ్ న్యూ క్వాంటిటీ. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ అండ్ దిస్ ఇస్ ద ఇల్లస్ట్రేషన్ ఫర్ ఎక్స్ప్లెయిన్ ది ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ.